ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. ఈరోజైతే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేయబోతున్నాను. రండి ఎలా చేయాలో చూద్దాం. దాంట్లో ఆవ నూనె అయితే వేసాను. ఆవాలు వేసి, కరివేపాకు వేసి, అల్లం సన్నగా తరిగిన వేసి అవి కూడా వేయించుకున్న తర్వాత ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్స్, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని అన్నీ ఒకేసారి వేసుకోండి. పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసుకొని లైట్గా మగ్గించుకోండి. దాంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి వేసి, పసుపు, ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్, ఎందుకంటే మురమురాల్లో ఉప్పు ఉంటుంది, అందుకనే తక్కువ వేసుకోవాలి. కారం హాఫ్ స్పూను, చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసి బాగా కలిపి ఒక్క నిమిషం మగ్గించి మూత పెట్టండి. తర్వాత ఈ మురమురాలను అయితే ఇలా ట్యాప్ కింద అలా తడిపి వెంటనే తీసేయాలండి ఆ వాటర్లో నుంచి, లేకపోతే పేస్ట్ అయిపోతాయి. అది అలా తీసేసిన వెంటనే ఆ బౌల్లో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఆవిరికి ఒక 2 minutes అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని కాంబినేషన్గా ఉగ్గాని బజ్జీ అన్నాను కదండి, బజ్జీ ప్లేస్లో నేనైతే ఈరోజు పకోడీ వేస్తున్నాను. ఒక్కొక్కసారి అరటికాయ బజ్జీ వేయచ్చు, మిర్చి బజ్జీ వేయచ్చు, ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఇలా వేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వాము క్రష్ చేసి వేసి, కారం వేసి, పసుపు, ఉప్పు వేసి అన్నీ బాగా కలిపి దాంట్లో శనగపిండి ఎంత పడితే అంత వేసుకొని వాటర్ వేసి అదే పకోడీ పిండి కలుపుతాం కదండి, అలా కలుపుకొని ఇంకా పకోడీలు వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. వేడిగా సర్వ్ చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇలాంటి రెసిపీస్ కావాలంటే ప్లీజ్ మా వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.